నిందిద్దరు కష్టము కావున గైన అధర్మాత్ముడని ఎక్కుడుగా నిందితురు ఆ నుడుగు వార్వజాలను కానా గైను విడువను. అర్జున, ఈ అలుపుని నిమిత్తమైన వివాదములకు ఇక్కడ వేడి నీకు రావలసిన లాభములు అనేకము చెడిపోవును. నన్ను సమయమందును మెప్పిత్తివేని ఈ ధరమండలమంతోనికి బట్టమ్మ కట్టదా నిన్ను దేవదాను మానవులలో అసమాన చరిత్రగా వలర్చదా శ్రేయస్కాముడు వెతినట్లు చేయము. సామ్రాజ్య సంపాదన ఉత్తమ రాజ ధర్మము కదా. మాధవ, ఆ సామ్రాజ్యాధిపత్య సాక్ష్యములకును ధర్మ మార్గ వర్తనమునకును సాటియా మహేంద్ర సమాన భోగికైనను జననాగమ సంరక్షణాది ధర్మ కార్యాచరణమునందు కలిగినంత ఆనందము సర్వం సహా పరిపాలన నడిచినప్పుడు కలుగదు. అదేనో రాజ్యపాలకుండు ఈ లోకమున పూచుడు, అదేనో ఈ మనుషుల చేతనే ధర్మ పథకాన్ని ఉభయలోక పూచుడు. కౌరణ మనమున ధర్మేతర నుండిలదు.
చరినారారులు చక్రవర్తులు దేవా, చక్రవర్తులు మహీచక్రంబు పాలించి ధర్మ నిరూఢి మూటగట్టుకొని ఐశ్వర్యం పోయిరా పూజలు నీవంత ధర్మపద సంచారివి, నేనంత అధర్మపదేశకుడునా? కాంతార నివాసి యోగేంద్రులుగా రావి రాఘవలే కనబట్టుచున్నావు బావా. అంత రాజభోగ పరారము కుండవైనచు రాజసూయాది మహద్వరంబులు చేసి రాజ సంఘంబలు వధింపనేలా సద్ధర ధన రాజ్యముల కైకొనేలా బావా. ఆ మాటలకేమి గాని నేను ఒక అంశం చెప్పిందని వినుము. ధర్మ వ్యతిరేకము కాకుండా వినిగేదనయ్యా. ఆహా, ధర్మమనగా ఎట్టిది? శాస్త్ర దృశ్యమో లోక విరుద్ధమో కానిది ధర్మము. లోకాచారముకును ధర్మమునకు సంబంధమే లేదే. అట్లనే నా మనస్సుకు ఇష్టమైన చోవినికి ఎదురయ్యా. ఆహా, నీకు ఇష్టము కానిది ధర్మము కాదా ఏమి? అవునో కాదో ఈ వితర్కమేలా చెప్పదలంచేదేదో చెప్పుమయ్యా. బావా, నీవును నేను ప్రారంభిస్తులము బంధువులము కదా. గోపాలకృష్ణ, ఆ మాట మీద అబద్ధమైనా ఉన్నదయ్యా. ఆ అట్టి ఎడ నాకు అపకారం అనొచ్చునా దురాచార్యుడు నీకు కూడా అపకారం చేసినట్లే కదా. నాకు అఖిల లోకముల అవమాన సంఘటనలు ఎడలాదికి సంప్రాప్తమైనట్లే కదా. సమస్త విషయములందు నేను నీ కార్యములను ఆవిగా భావించుతుందా నీవిట్లు చేయవచ్చునా? నేను వధించిన వానికి నువ్వు శరణమత్తంగా వచ్చానా? సరే, దీనికేమి గాని మన ఉభయము దురాత్మల దండస్తులు బావా. ఆగుమయ్యా బావా, నీ వానపించినంతయో నిజము కానీ
అధర్మమని నేను భయపడుతున్నాడు. నీ కట్టి భయంబు వలదు. ఎందువల్ల బాబా? నేను నీకు వయోజ్యేష్ఠుడును. గురుజన్మలు ఆనందించినప్పుడు కొండకు వాడు ఇది ధర్మము అధర్మను విచారింపగా ఏ పోయినా చేయదగును. తొల్లు భార్గవ రాముడు విత్తుల యోగమ్మున తల్లితల గండ్రగొట్టింట ద్రవనేసే దీర్ఘతములు తనయలు మాతృశాసనంపున దండనే జన్మల పారుదోచిన కావున ధర్మసోక్షం వచ్చి వర్తింపు బావ. ఈ రోజు మన ధర్మ నిరుతులు అనేకులున్నా ధర్మ నిరుతులు అన్న మాటలు తప్పుడు ఆలోచన కదా. దశరథేశుడు తాన ధర్మము నిత్య సోనగ భజోనీతుడగుడనగా మన హరిశ్చంద్రుడు ఆడి తప్పుడ దోషమని గదా. గొంకగా శిబి మేనికలు చెల్లిగిస్తే పాలన శక్తి కలుగునగా అంత దూరము పోనేన అంత దూరము పోనేన తనదు పలుకులు నిలుప తలదిగా అఖిల తప్పములను దాచి అడవుల సగనీయుడు వల్ల పుడుచు మా ధర్మరాజు అర్జున, నేనెన్ని విధములు చెప్పినా నీవు నీ మోక్షత విడుకున్నావు. మన పూర్వవృత్తాంతము ఎరింగించదా ఇంచగ వినము. మొదరకా వనమంత అత్యంత నిష్ఠాగరిష్ఠులై నరనారాయణులు తపప్పర్తంతుల ఇందురు అందు నరవంశమున నీవును నారారాంశమున నేను సకల సర్వం సహా భార నివారణార్థంపు పాండవ యాదవ వంశమున క్రమమును యుగించితిమి.